మార్కెట్లో దొంగన కొడుకులు ఎక్కువైపోయారు ఈ లోన్ ఇండస్ట్రీలో. ఎట్లా అంటే కస్టమర్ దగ్గర నుంచి ముందే 5,000 10,000 తీసేసుకుంటారు. తీసేసుకొని లోన్ మొత్తం నేను చేపిస్తా, ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ ఉండేది 10-20 లక్షలు, కమిట్మెంట్ ఇచ్చేది 50 లక్షలు, కస్టమర్ ఎలిజిబిలిటీ వచ్చేది 5 లక్షలు 10 లక్షలు. కానీ వీడు చెప్తాడు నీకు 50 లక్షలు ఇప్పిస్తా, ₹1 కోటి ఇప్పించేస్తా అని చెప్పేసి. అదొకటే కాదు, నీకు ఎంఎస్ఎంఈ చేస్తా, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తా, ట్రేడ్ లైసెన్స్ చేస్తా, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి చాలా మంది డబ్బులు దోచుకొని కస్టమర్స్ నెంబర్స్ బ్లాక్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి, కస్టమర్స్ అయినా అండ్ బ్యాంక్ సేల్స్ పర్సన్స్ అయినా కానీ. సో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన కాంచి దొంగన కొడుకులు చాలా చాలా ఎక్కువైపోయారు. ఎందుకు అంటే మనీ అనేది మినిమం నీడ్ అయిపోయింది ప్రతి కస్టమర్కి. సో ఆ లోన్లకు వెళ్ళడం, లోన్ల నుంచి డిఫాల్ట్ అయిపోవడం, సిబిల్స్ పాడేసుకోవడం, ఆ సిబిల్స్ పాడేసుకోవడం వల్ల ప్రైవేట్ ఫండింగ్కి వెళ్ళడం, ప్రైవేట్ ఫండింగ్కి వెళ్ళే మధ్యన ఇలాంటి దొంగన కొడుకులను కలుసుకోవడం, ఈ దొంగన కొడుకులు నాకు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేయడం, లోన్ ఎట్లయినా ఇప్పిస్తారులే, ప్రైవేట్ ఫండింగ్ ఇప్పిస్తారులే అని చెప్పేసి వాళ్ళు ఆశతో ఇవ్వడం. సో ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి అనమాట. సో సేల్స్ పర్సన్స్ అండ్ కస్టమర్స్ ముందు డబ్బులు ఇచ్చే ముందు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఏ బ్యాంక్ కూడా నీకు అన్అఫిషియల్గా డబ్బులు తీసుకోదు. ఓన్లీ అఫిషియల్ లింక్స్, అఫిషియల్ క్యూఆర్ కోడ్స్ నుంచి మాత్రమే లాగిన్ ఫీజు తీసుకుంటుంది. అది కూడా చాలా చాలా తక్కువ అమౌంట్. ఇలా 10,000 20,000 30,000 అలా ముందు తీసుకోవడం అనమాట. అది కంప్లీట్ ఫ్రాడ్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ అవర్ వీడియోస్.